హాయ్ గైస్, దేవరా మూవీతో మంచి హిట్ నైతే అందుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 లో అయితే బిజీగా ఉన్నారు. ఆ తర్వాత వెరీ సూన్ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో ఎన్టీఆర్ అయితే జాయిన్ అవ్వబోతున్నారు. ఇప్పటికే కన్ఫర్మ్ అయిన ఈ లైనప్ ఎప్పుడెప్పుడు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవుతుందా అని చెప్పింది ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే కంప్లీట్ అయ్యాయట. ఇక ఈ ప్రాజెక్ట్ సంబంధించిన క్యారెక్టర్స్ లైనప్ ని ఫైనల్ చేసే విధంగా మూవీ టీం అయితే అడుగులు వేయబోతోంది. అటు ఈ మూవీకి సంబంధించిన క్యారెక్టర్ లో ఎవరిని తీసుకోవాలనే ప్రయత్నాల్లో కూడా మూవీ టీం అయితే ఉందట. ఇక ఈ మూవీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే హల్చల్ చేస్తుంది. అదేంటో తెలుసుకునే ముందు మన సినిమా టచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్, ఓటీటీ అప్డేట్స్, వీకెండ్ అప్డేట్స్, మంచి మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. ఒక జినైన్ గా మీ ఊరికి అవి రావాలంటే మన సినిమా టచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే ఈ మూవీ అయితే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఇక ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లుగా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీని కన్ఫర్మ్ చేస్తూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక ఆ పోస్టర్ లో చైనా, భూటాన్ దేశాలతో పాటుగా 1969 గోల్డెన్ ట్రయాంగిల్ అనే అంశాలు ప్రచురించబడ్డాయి. ఆ పోస్టర్ లో మనకు దర్శనం ఇస్తున్నాయి. దాంతో ఈ మూవీ గోల్డెన్ ట్రయాంగిల్ బ్యాక్ డ్రాప్ తో రన్ అయ్యే ఒక పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా మూవీ అని డ్రగ్స్ మాఫియా చుట్టూ ఈ మూవీ తిరుగుతుందని చెప్పిందే ఒక వార్తలు అయితే హల్చల్ చేస్తున్నాయి. భౌగోళికంగా ఈశాన్య మయన్మార్, బర్మా, వాయువ్య థాయిలాండ్, ఉత్తర లావోస్ లో నిర్మించబడి ఉన్న అతిపెద్ద పర్వత ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారు. ఆ ప్రాంతంలో కొకైన్, గంజాయి ఎక్కువగా స్మగ్లింగ్ అవుతూ ఉంటది. 1950-60లలో ప్రపంచంలోనే అతిపెద్ద నల్లమందు ఉత్పత్తి చేసే ప్రాంతాలలో ఇది ఒకటిగా నిలిచింది. అందుకే ఈ ప్రాంతాన్ని డ్రగ్ క్యాపిటల్ కూడా పిలుస్తూ ఉంటారు. గోల్డెన్ ట్రయాంగిల్ లో జరిగే స్మగ్లింగ్ కార్యకలాపాలు, నార్కోటిక్స్ ట్రాఫికర్స్ అరాచకాలు, అటువంటి అక్రమ నేపథ్యంలోనే ఈ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారి మూవీ లైనప్ ఉంటుందని ఇన్ఫర్మేషన్ వస్తోంది. ప్రశాంత్ నీల్ సలార్, కేజీఎఫ్ లాంటి ఒక డార్క్ థీమ్ తో ఎన్టీఆర్ గారితో ఈ పీరియాడిక్ డ్రామా యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ గారికి త్రిబుల్ తో మంచి రేంజ్ క్రేజీ ఫాలోయింగ్ అయితే వచ్చేసింది. ఇక దేవరా అయితే ఆ ఫాలోయింగ్ ని కంటిన్యూ చేసింది. ఆ ఫాలోయింగ్ దృష్టి పెట్టుకుని ఎన్టీఆర్ గారిని దృష్టిలో పెట్టుకుని ప్రశాంత్ నీల్ గారు ఒక పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని అయితే నిర్మించబోతున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి ఇతర భాషల్లో ఒక మంచి క్రేజీ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్స్ ని కూడా తీసుకుంటున్నారు ప్రశాంత్ నీల్ గారు. అందులో భాగంగానే మలయాళం నుండి బీజు మీనన్, టొవినో థామస్ ని ఇద్దరు క్రేజీ యాక్టర్స్ ని అయితే సెలెక్ట్ చేశారట. అలాగే సప్త సాగరాలు దాటి మూవీ ఫేమ్ రుక్మిణి వసంత్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఓటీటీ ద్వారా మలయాళం యంగ్ సూపర్ స్టార్ టొవినో థామస్ తెలుగు ప్రేక్షకులకి అయితే సుపరిచితులయ్యారు. టొవినో థామస్ నటించిన మిన్నల్ మురళి, కాల, మాయానది, ఫోరెన్సిక్స్, తల్లుమాల, ఏఆర్ఎం వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకుల్ని, తెలుగు ఆడియన్స్ ని ఎంతో ఇంప్రెస్ చేశాయి. గతంలో ఒక ఇంటర్వ్యూలో మిన్నల్ మురళి గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ గారితో ఒక మల్టీ స్టారర్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నానంటూ కూడా పేర్కొన్నారు. ఇకపోతే భీమ్లా నాయక్ ఒరిజినల్ వర్షన్ తో నేషనల్ అవార్డు అందుకున్న యాక్టర్ బీజు మీనన్. ఇలాంటి మలయాళ చలనచిత్రానికి సంబంధించిన ఇద్దరు యంగ్స్టర్స్ నీల్ ఎన్టీఆర్ గారి ప్రాజెక్ట్ లో దర్శనం ఇవ్వడం ఒక మంచి పరిణామమే అని చెప్పవచ్చు. ఇక ఈ నీల్ ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్ అయితే ఈ జనవరి ఎండింగ్ లో స్టార్ట్ అవబోతుంది, లేదా ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి 2026 జనవరి సంక్రాంతి సందర్భంగా జనవరి 9th రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ అయితే ప్రకటించేశారు. మైత్రి మూవీ మేకర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ ఆ సంస్థలు సంయుక్తంగా ఒక భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించనున్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సంబంధించిన అనౌన్స్ డేట్ కావచ్చు, షూటింగ్ స్టార్ట్ చేసే డేట్ కావచ్చు, ఇంకొన్ని వివరాలు అఫిషియల్ గా అయితే అనౌన్స్ చేస్తారు. ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.